హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. అన్ప్యాకింగ్ వీడియో ఇది వచ్చేప్పటికి మా అత్తగారు వాళ్ళ ఇంటి నుంచి నేను మా ఇంటికి వచ్చిన తర్వాత మా అత్తగారు నాకు ఇచ్చిన సామాన్లు అనమాట. సో ఫస్ట్ పూలు తాంబూలం ఇవాళైతే ఇక్కడ తమిళ న్యూ ఇయర్ అనమాట. అందుకని అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చాము. సో సాయంత్రం వరకు ఉండేసి స్పెండ్ చేసి వచ్చాము. సో మా హస్బెండ్ రాలేదు, సో అందుకని చెప్పి తన కోసం కొన్ని గారెలు, కొంచెం రైస్ ఐటమ్స్ పంపించారు. ఇంకా తర్వాత పూలు, పళ్ళు, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది అరటి పువ్వు అనమాట. ఇక్కడ అరటి పువ్వు, అరటి బెరడు బాగా తింటారు, చాలా ఫైబర్ కంటెంట్ ఉంటుంది అని చెప్పి, అండ్ హెల్త్కి చాలా మంచిదని. అదైతే నేను ఒలుచుకోలేదని చెప్పి ఒలిచి మరీ ఇచ్చారు. అండ్ నేనైతే సాంబార్ పొడి అయిపోయిందమ్మా చేసుకోవాలి అని చెప్పాను. వెంటనే నేను నిన్నే సాంబార్ పొడి చేశానని చెప్పి మళ్ళీ ప్యాక్ చేసి ఇచ్చారు. ఎప్పుడు సాంబార్ పొడి, మునగా పొడి అంటే ఇడ్లీ కారపొడి ఇవి ఏమి కొట్టినా సరే ప్యాక్ చేసి ఇచ్చేస్తూ ఉంటారనమాట. ఇంకా ఆ రోజు క్యాబ్ ఆల్రెడీ బుక్ చేస్తానని చెప్పాను, లేదంటే రసం పొడి కూడా చేసి ఇచ్చేస్తాను అని చెప్పారు. వద్దమ్మా నేను చేసుకుంటానని చెప్పాను. అండ్ ఇదైతే మా కజిన్ మామిడికాయ ముక్కలు వేసి పచ్చడి పట్టిందని చెప్పి ఇచ్చిందనమాట. థ్యాంక్ యూ భావన. సో ఫ్రెండ్స్, ఇలాగ అమ్మగారింటికి వెళ్ళినా అత్తమ్మగారింటికి వెళ్ళినా చక్కగా మనం బోల్డ్ అని సామాన్లు మోసుకొచ్చేసుకుంటాం కదా, అండ్ చాలా హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళకి దగ్గరగా ఉంటే బాగుండు అని చెప్పి, కానీ పనులు ఆఫీసుల వల్ల మన వల్ల అవ్వదు. ఇదైతే మా మామయ్య గారు ముక్కలు పచ్చడి చేశారు, చాలా బాగుంటుంది. అండ్ ఇవైతే గారెలు. సో ఇదైతే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా హ్యాపీనెస్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవైతే నేను మా అత్తగారి నుంచి నేను తెచ్చుకున్న కొన్ని సామాన్లు అనమాట. బాయ్ బాయ్ అండి.